అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 28 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వను. మన గురు పేరు పండితరాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత కలవారు. దూర ప్రాంతం వారికి ఫోన్ కలదారు. ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు ఇప్పుడు సింహరాశి ఫలితాల ప్రకారము అతి సౌమ్య యోగ ప్రభావం వలన గౌరవం, ధైర్యం మరియు విజయ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది. సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. రేపటి రోజున ఈ సింహరాశి వారికి సూర్యుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురుగ్రహ కటాక్షంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రేపటి రోజు సింహరాశి వారికి అదృష్టపు రంగు బంగారు పసుపు, అదృష్ట సంఖ్య 1, శుభ సమయము ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు. రేపటి రోజున ఈ సింహరాశి వారు సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం మంచిదండి. ఉదయం సూర్యారాధన చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము, ఓం సూర్య నమః అనే మంత్రాన్ని ఒకసారి జపించడము అనేదాకా కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారు రేపటి రోజున చాలా శక్తివంతంగా ఉంటారండి. మీరు మతపరమైన ఆచారాలు మరియు ఆధ్యాత్మిక సమావేశాలు పాల్గొంటారు. మీరు ఆహారం మరియు భోజనం కోసము గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు ఆదాయం పెరుగుతుంది. మీకు పని ప్రదేశంలో పదోన్నతి లభించవచ్చు. రేపటి మీకు తెలియని మూల నుండి డబ్బు కూడా రావచ్చండి. కొత్త ప్రాజెక్టులపై పనిచేసేటప్పుడు మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. యువతకి ఉన్నత విద్య కోసం గొప్ప అవకాశం లభిస్తుంది. తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. పాత స్నేహితులతో మాట్లాడవచ్చు. మనసు సంతోషంగా ఉంటుంది. స్త్రీలకు కొత్త అవకాశాలు మరియు ప్రయోజనాలు తీసుకురాస్తాయి. మీ వ్యూహాత్మక ఆలోచన విధానం మరియు నెట్వర్కింగ్ నైపుణ్యాలు మీ వృత్తి మరియు విషయాలపైన ప్రయోజనం చేకూరుస్తాయి. సంబంధాల్లో అవగాహన, స్థిరత్వాన్ని కాపాడుకోవటం ముఖ్యం. భవిష్యత్తు ప్రణాళికల గురించి భాగస్వామితో చర్చించవచ్చు. వివాహిత స్త్రీలు పారదర్శకతను పాటించాలి. ఒంటరి మహిళలు కొత్త ఏర్పాట్లు ఏర్పరచుకోవచ్చు. మీరు నెట్వర్కింగ్ మరియు టీం వర్క్ ద్వారా ప్రయోజనం పొందుతారు. రేపటిన ప్రణాళికలు పనిచేసే చోట ప్రదర్శించబడవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒప్పంద పత్రం మరియు ఇతర పత్రాలను జాగ్రత్తగా చదవండి. పాత పెట్టుబడుల నుండి మీరు లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చీకిపోయిన డబ్బులు వాపసు ఇవ్వవద్దు. కొత్త ఆదాయ మార్గాలను పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటించడము మీరు మానసిక అలసట మరియు కంటి ఒత్తిడిని అనుభవించవచ్చు. అధిక స్క్రీన్ సమయాన్ని మీరు నివారించండి. తగినంత నీరు మరియు తేలికపాటి ఆహారం ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే మీరు చేయాలనుకున్నప్పుడు ప్రయత్నించడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసము రేపటిలోనే పెరుగుతుంది. గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని రేపటిలో చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. దూర బంధువుకు సంబంధించిన వార్త రేపటిలో మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. కానీ కొనసాగుతున్న వైవాహిక సమస్యలు క్రమంగా రేపటిలో పరిష్కారం అవుతాయి. వ్యాపార మార్పులకు రేపటి సరైన మార్గం అనుకూలమైన సమయం అండి. బలమైన మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో మీరు రేపటి ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యము రేపటి మీకు మీ తెలివితేటలు మరియు ప్రతిభ ప్రవేశించబడుతుంది. మీపై అధికారులు మీ యొక్క అన్ని రంగాల్లో కూడా చర్యలకు సంతోషంగా ఉంటారు మరియు మీ యొక్క పదోన్నతి ఆట అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ ఆలోచన విధానం మీ తండ్రితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు మీరు ఆయన వల్ల ప్రయోజనకరం పొందుతారు. మధ్యాహ్నం తర్వాత మీ మనసు కొన్ని ఆలోచనలతో నిండి ఉంటుంది. రేపటి వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు స్నేహితుల వల్ల ప్రయోజనం పొందుతారు. పనిలో మీరు గతంలో చేసిన కృషి రేపటి లభిస్తుంది. మీరు పనిలో సానుకూల మరియు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. రేపటి రోజున మీ యొక్క ఆదాయం సాధారణంగానే ఉంటుంది మరియు మీ యొక్క ఖర్చులు మీ అవసరాలకు అనుగుణంగా నియంత్రించబడుతుంది. భవిష్యత్తులో లాభదాయకంగా నిరూపించబడే కొత్త వ్యాపార అవకాశాలు తలెత్తవచ్చు. ప్రేమలో ఉన్నవారికి రేపటి ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుందండి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను చర్చించి రేపటి రోజున అయితే ముందుకు సాగడానికి కొత్త మార్గాలు కూడా కనుగొంటారు. రేపటిలో మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది.
ముందుకు అయితే కుటుంబంలోని చిన్న వయసు వారి మధ్య గొడవ జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి. కొంత అసౌకర్యానికి కూడా మీరు రేపటి గురవుతారు. శాంతి నెలకొల్పడానికి మీరు జోక్యం చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపటి కొన్ని ఉత్తేజకరమైన ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరు నూతన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. ఇది మీ లక్ష్యాల వైపు పయనించడానికి కూడా సహాయపడుతుంది. మీరు ఏదైనా ప్రాజెక్టుపై పనిచేస్తుంటే కొత్తగా ఏదైనా సరే ప్రయత్నించడానికి రేపటి సరైన సమయం. వ్యక్తిగత సంబంధాల్లో కొంత జాగ్రత్త అయితే అవసరమండి. మీ యొక్క ఎలాంటి అపార్థాలు జరగకుండా ఉండేందుకు ప్రియమైన వారితో సంభాషణ కొనసాగించండి. అదేవిధంగా మీ భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి మరియు మీ యొక్క ఏదైనా సమస్యను పరిష్కరించడానికి రేపటి ప్రయత్నిస్తే నిజాయితీ కూడిన సంభాషణ చాలా అవసరము. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరము. ఏవైనా పెట్టుబడులు లేదా ఖర్చుల గురించి ఆలోచించి నిర్ణయాలు మాత్రం తీసుకోండి. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సమయం నిర్వహణని మెరుగుపరచుకోవడానికి సమయం ఇది. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యమండి. యోగా లేదా ఆధ్యాత్మిక విషయాలపై ధ్యానము మానసిక ప్రశాంతను అందిస్తాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రేపటి లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతో కాలంగా శ్రమిస్తున్న ఈ రాశి వారికి పనులు విజయవంతంగా పూర్తవుతుంటే మనసుకు సంతృప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపార జీవితంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి పై అధికారుల ప్రశంసలు అయితే అందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరిన్ని విజయాలతో ఖచ్చితంగా సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించి రేపటి రోజున విద్యా విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిత్రుల యొక్క సలహాలు లేదా అనుభవం యొక్క సూచనలు సరైన ప్రణాళికలు అయితే రూపొందిస్తాయి. విద్య పోటీ పరీక్షలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి రేపటి మీ కన్నా కూడా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు అందిస్తాయని చెప్పుకోవాలండి. ఇక కుటుంబ విషయంలో రేపటి ఖచ్చితంగా కూడా సహకారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా స్థిరంగా అయితే రేపటి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా అవసరమైన పనులు సాఫీగా పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. ప్రేమ విషయంలో పరస్పర అవగాహన పెరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటే శక్తివంతంగా కొనసాగలుగుతారు. ప్రతి విషయంలో సహనం పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు మీ వైపు వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇక రేపటి ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీ పని సమయానికి పూడ్చడానికి మరియు మీ కుటుంబం యొక్క చక్కగా నెరవేర్చడానికి మీరు సాయశక్తిలో కూడా ప్రయత్నిస్తారు. పెట్టుబడుల నుండి ఊహించని ధనలాభం అయితే ఖచ్చితంగా రేపటి కలగబోతుందని చెప్పుకోవాలి. అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమండి. ఆర్భాటాలకు దూరంగా ఉండండి. మీ పిల్లల యొక్క ప్రవర్తన మరియు కార్యకలాపాలు మీకు ఆందోళన కూడా కలిగించవచ్చు అనమాట. కానీ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఉత్తమండి. రేపటి రోజున ఎవరికి ఎలాంటి వాగ్దానాలు మాత్రం చేయకండి. ఎందుకంటే వాటిని నెరవేర్చడం కష్టంగా ఉంటుంది. మీ యొక్క కష్టానికి అనుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయి. మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఒక ఉన్నతాధికారిని లేదా రాజకీయ నాయకులు కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు భాగస్వామ్యం కోసం ప్రణాళిక ఉంటే వెంటనే మీ యొక్క దాన్ని ఆచరణలో పెట్టండి. మీ వ్యక్తిగత ఉద్యోగంలో ఒత్తిడి కొనసాగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వినోదానికి సంబంధించిన కార్యక్రమం కూడా రేపటి రోజున ఏర్పాటు చేయవచ్చు. అత్తమామలతో సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. గ్యాస్ మరియు కడుపులో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. బరువైన మరియు నూనెతో చేసిన ఆహార పదార్థాలు దూరంగా ఉండండి. రేపటి మీకు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుతో రేపటి మీరు కొత్త మరలు కూడా కనుగొనవచ్చు. మీరు పునర్జీవితం పొందుతారనమాట. రేపటి కొత్త ప్రాంతం మొదటి నుండి ప్రారంభించవచ్చు. మీకు కొత్త ఆలోచనలు పూర్తినిస్తాయి. కార్యాలయంలో సహోద్యోగుల యొక్క సంబంధాలు బలపడతాయి. మీ బాస్ మీ పనిని ప్రశంసిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్నవారు కార్యాలయంలో రేపటి రోజున అవార్డులు పొందుతారు. రేపటి మీ యొక్క ప్రియమైన వారికి ఒక ప్రత్యేకమైన రోజుగా అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో వారికి రేపటి జన్మదిన ప్రొఫెసర్లకి రేపటి రోజుగా మంచి రోజు అని చెప్పుకోవాలి. వారి మంచి కళాకారులు రేపటి రోజున ఆఫర్ రావచ్చు. మీరు మీ కుటుంబంపై ఏ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలో రేపటి గ్రహిస్తారు. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది మరియు మీ యొక్క ఖర్చులు మీ స్తోమతకు మించి అయితే ఉంటాయన్నమాట. కుటుంబంలో ఉన్న చిన్న వయసు వారి వద్ద విభేదాలు తలెత్తే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందండి. మరి తెలిసినా కండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.